హలో అండి, నేను డాక్టర్ క్రాంతి, గైనకాలజిస్ట్, ఆబ్స్టేషన్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. ఈరోజు నేను మీకు రిటైన్ ప్లసెంటా అనే టాపిక్ గురించి మీతో డిస్కస్ చేస్తాను. అది కూడా ఎందుకంటే ఈరోజు మార్నింగ్ డెలివరీ చేశాను. ఆ డెలివరీ చేసినప్పుడు సాధారణంగా మంచిగా ప్రోగ్రెస్ అయిపోయింది, మంచిగా నార్మల్ డెలివరీ అయిపోయింది. బేబీ డెలివరీ అయిన వెంటనే ఒక 10 minutesకి అలా మాయ అనేది బయటకు వచ్చేస్తుంది. మాయ అంటే ప్లసెంటా, దానంతా అదే బయటకు వచ్చేస్తుంది. ఒక ½ an hour తర్వాత కూడా ప్లసెంటా మాయ అనేది బయటకు రాకపోతే దాన్ని రిటైన్ ప్లసెంటా అంటారు. అది కొన్ని కండిషన్స్లో జరుగుతుంది. అది ఎవరికి వస్తుందో అనేది మనం చెప్పలేము. అది కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్, అంటే ప్రీవియస్ కూడా ఇదే విధంగా రిటైన్ ప్లసెంటా వస్తే మళ్ళీ వచ్చే అవకాశాలు అలా ఉంటుంది. ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ అలా రిటైన్ ప్లసెంటా వచ్చే అవకాశాలు ఉంటుంది. లేకపోతే కొన్ని ప్లసెంటల్ కండిషన్స్, ప్లసెంటా ఇంక్రీటా అనే అట్లా కొన్ని కండిషన్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళకు కూడా ఈ విధంగా ప్లసెంటా అనేది రాదు. అలాంటప్పుడు మేమేం చేస్తామంటే ఒక ½ an hour వెయిట్ చేస్తాము. ½ an hour తర్వాత కూడా ప్లసెంటా రాకపోతే అప్పుడు మాన్యువల్ రిమూవల్ ఆఫ్ ప్లసెంటా అంటాం. అంటే చేతిని గర్భసంచి లోపలికి పంపించి గర్భసంచి మాయ వచ్చేసి గర్భసంచి పైకి ఇలా అతుక్కుని ఉంటుంది. ఆ గర్భసంచికి వాల్స్కి ప్లసెంటాకి మధ్యలో చేపెట్టి ఇలా స్వైప్ చేస్తా ఆ మాయని అనేది తీసేస్తాము. కొంతమందికి ఏమవుతుందంటే గర్భసంచి ముఖద్వారం క్లోజ్ అయిపోయి, అంటే ఆస్ అనేది క్లోజ్ అయిపోతుంది. అట్లాంటప్పుడు మనం చేయబెట్టడం కూడా కష్టం అవుతుంది. అట్లాంటప్పుడు అనస్థిషియన్‌ని పిలిపించి పేషెంట్ని ఓటీకి షిఫ్ట్ చేసుకొని మత్తు ఇచ్చుకొని దాని తర్వాత చిన్నగా ప్లసెంటాని తీసేస్తాము. ఇది వాళ్ళ టాపిక్. మరిన్ని టాపిక్స్ కోసం ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా టాపిక్స్ గురించి కావాలన్నా కింద కామెంట్ చేయండి, లేదా ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. నేను సపరేట్గా ఒక వీడియో చేస్తాను. థ్యాంక్ యూ.